కష్టము. ఆయన వాక్యం వినడానికి నువ్వు సిద్ధపడి, నీకున్న సమస్త పనులను పక్కన పెట్టి, నీకున్న పరిస్థితులు పక్కన పెట్టి, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఎవరు వచ్చినా, అందరూ అయిపోయిన వాళ్ళైనా వచ్చినా మీతో కలిసి మాట్లాడతా రండి, మీరు కూడా మాతో పాటు మందిరానికి వెళ్తాం, మనం యెహోవాను సేవిస్తాం, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిద్దాం, ఆయనకు బ్రతుకుతాం. మందిరం అయిపోయిన తర్వాత కలిసి మనము బయటకు వెళ్దాం. కానీ మందిర సమయంలో మీరు డబ్బు ఇస్తారన్నా, పట్టు వస్త్రాలు ఇస్తారన్నా, బిర్యానీ